మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 12, 13, 14 తేదీలలో ఒకే ఒక పెద్ద అదృష్టం అయితే కలిసి రాబోతుంది అండి. ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు వారు. కానీ ఈ వ్యక్తి ద్వారా జరిగే ఏంటో తెలిస్తే అస్సలు ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఎటువంటి రాజ్యయోగం పట్టబోతుంది, ఆ వ్యక్తి ద్వారా ధనప్రాప్తి అనేది మీకు ఏ విధంగా కలగబోతుంది అనే, ఆ వ్యక్తి వల్ల నష్టమా లాభమా, ఎటువంటి నష్టాలు రాబోతున్నాయి, ఏ నష్టాలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మీ యొక్క కన్యా రాశి వారు వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు ఖచ్చితంగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. ఇక కన్యా రాశి వారికి క్లియర్ ఇన్ఫర్మేషన్ స్వీకరించి వారి వీడియో అయితే క్లుప్తంగా వివరించండి. అయితే జరిగింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరి దానికంటే ముందు మొదటిసారి మా ఛానల్లోకి వచ్చినట్లయితే గనక ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక ఈ యొక్క కన్యా రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వాలండి. చాలా సున్నిహితమైన వ్యక్తిత్వం కలిగిన వారు. వీరి వరకు కనుక ఏదైనా కానీ నష్టం కలిగిన, ఎదుటివారి కారణంగా ఏదున్నా హాని కలిగిన, ఏమైనా ప్రమాదం జరిగిన వీరి వీరిని మోసం చెయ్యరు అని చెప్పి తెలిసినా కూడా వీరు అస్సలు తట్టుకోలేరు అన్నమాట. మిగతా అన్ని విషయాలలో కూడా, ఇతర విషయాలలో కూడా చాలా సైలెంట్గా ఉంటారు. ఏదైనా కానీ వీరి వరకు వస్తే మాత్రం తాడో పేడో తేల్చుకుంటారు. అంతవరకు ఉన్న మొహమాటం కానీ, బిడియం కానీ, సిగ్గు కానీ కూడా పక్కన పెట్టేసి ఏదైనా రెడీ ఏదైతే ఉందో అది అన్నట్లుగా నిలబడుతుంది. వీరి దాకా ఏదైనా వస్తే కనుక ఒక ముఖ్యంగా కన్యా రాశి వారు కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ఇటు వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ని కానీ, పిల్లల్ని కానీ, తోబుట్టువులను కానీ, తల్లిదండ్రుల్ని కానీ చాలా ఇష్టంగా చూసుకుంటారు. వీరికి ఎంత పర్ఫెక్ట్గా ఇవ్వాలో అంత పర్ఫెక్ట్గా ఇచ్చుకుంటూ నలుగురిలో వారి యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ వీరి కట్టుకున్న సమయంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులను గుర్తింపు చేసుకుంటూ ఎప్పుడు కూడా ఇక కన్యా రాశి వారు ఒక స్టేజ్లోనే ఉంటారు అని చెప్పించుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మనస్తత్వం అనేది చాలా ఎలా ఉంటుంది అంటే, మీరు చూడడానికి చాలా సైలెంట్గా, ఎవరితో మాట్లాడడానికి కూడా ఇష్టపడకుండా, మరి పన్నింట వేరే ఇంట మనం ఏం పని చేస్తున్నామో అక్కడ అనేది మనకు సక్సెస్ఫుల్గా, ఏ బద్ధకం లేకుండా, నీట్గా, నిజాయితీగా ఏ పని పట్ల మనం శ్రద్ధ వహిస్తున్నామా, అది పూర్తి చేస్తున్నామా, టైం టేబుల్
వేసుకుంటున్నారన్నమాట. మీరు ఏది కూడా అంత ఈజీగా నిర్లక్ష్యం చెయ్యరు. ఒకవేళ కన్యా రాశి వారు అమ్మాయిలతో అనుకోండి, ఇటువంటి పని అంటే వారికి ఏమన్నా కానీ జాబ్ ఉంటే ఇటువంటి పని నెగ్లెక్ట్ చెయ్యరు. ఇటు జాబ్ పనిని నెగ్లెక్ట్ చెయ్యరు. దేని దానికే ఇచ్చే విలువ దానికి ఇచ్చుకుంటూ, అంటే దేనికి చేసే న్యాయం దానికి చేసుకుంటూ, ఎక్కడ కూడా మీరు తగ్గకుండా వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంలో కన్యా రాశి వారు ఎప్పుడు కూడా ముందుకుంటారు అని చెప్పి ఉంచుకోవచ్చు. ముఖ్యంగా కన్యా రాశి వారికి ఒకరి కింద లొంగటానికి కానీ, ఒకరిని ఎక్కువగా పోగేసి ముంచేసి మాటల్లో మబ్బి పెట్టేసి వారి నుంచి ఏదైనా కానీ ఆశిద్దాము అని కానీ, అంతేకాకుండా వీరి యొక్క గొప్పలు అనేవి బయటకు వెళ్ళి చెప్పుకోవడం కానీ, వీరి గురించి డబ్బులు కొట్టుకోవడం కానీ ఇలా చేశారు. ఇక అదేవిధంగా కుంభరాశి వారు చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా ఉంటే వ్యక్తులు ఏదైనా కానీ ఎదుటి వారిని గుర్తించుకొని పొడగవ్వాలంటే తప్పు మీరు ఎప్పుడూ కూడా ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే మనస్తత్వం కన్యా రాశి వారిది. ఇప్పుడు మరి దగ్గర ఎన్ని లక్షలు ఉన్నా కూడా బయటకి మాత్రం చాలా సింపుల్గా కనిపిస్తారు, ఏమీ లేనట్టుగా. అంటే మా దగ్గర ఇంత ధనం ఉంది, మా దగ్గర ఇంత హోదా ఉంది అని, మా దగ్గర ఇంత పలుకుబడి ఉంది అని, మాకంటూ ఒక గుర్తింపు ఉంది అని చెప్పి వీరి యొక్క మాటల్లో కానీ వీరి యొక్క పనుల్లో కానీ ఎక్కడా కూడా కనిపించనివ్వకుండా మామూలుగా చాలా నార్మల్గా ఉంటారు. కానీ కన్యా రాశి వారు చూస్తే పనుల్లో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు. దానికోసం కష్టపడతారు. ఏదైనా పనిలో పనిని కనుక అనుకున్నట్లయితే అది పూర్తి అయ్యేంత వరకు నిద్రపోరు. ఆ పనికి 100% ఇస్తారు. దానికోసం చాలా చాలా ఒత్తిడికి గురి అవుతారు. అయినప్పటికీ కూడా అది 10 మందికి నచ్చినట్లుగా చేస్తారు. అందరిలో విజయాన్ని అయితే ఖచ్చితంగా సాధిస్తారు. ఇక కన్యా రాశి వారికి గురించి మనం మరొకరి కోణంలో ఆలోచించుకున్నట్లయితే వీరి నుంచి సహాయం చేసుకొని, అంటే సహాయాన్ని పొందే వాళ్ళు చాలామంది ఉంటారు. సో కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అలాగే దుర్గాదేవి చాలీసను, హనుమాన్ చాలీసను పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేసేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.